రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. యువత తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువత ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందని కవిత ఆరోపించారు. మన రాష్ట్రంలో చూస్తున్నాం, రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడము, యూత్ అందరు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతో, ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్తో ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పాపం చాలామంది ఎస్పెషలీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులు అందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొని వచ్చి హైదరాబాద్లలో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, కేపీహెచ్బిలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మెయిన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు. లేకపోతే ఒకటే విద్యార్థి 3-4 పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అట్లా అవకాశం ఇవ్వలే. మనం ఒక్కొక్క రోజు 2 ఎగ్జాములు పెట్టడం, ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం, ఇట్లా చాలా జరిగినాయి. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా యువమిత్రులు ఆ కోపాన్ని అంతా, ఆవేదన అంతా, ఆక్రోశాన్ని అంతా కూడా ఈ బీఆర్ఎస్ పోతే మన కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ను ఓడగొట్టిండ్రు. యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కోటెప్పించారు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనన్నా మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఏ నెలలో ఏ జాబ్ పడుతుంది అనే క్లారిటీ వస్తుంది అంటే అది కూడా లేదు.